తిరుపతిలో ఇటీవల ఈ మాదక ద్రవ్యాల ప్రభావం చాలా ఎక్కువైంది. మనకు తెలియకుండానే పెద్ద ఎత్తున తన వేళ్లను విస్తరింపజేస్తున్నారు. దీనిని తిరుపతి పైన ప్రభావం చూపించకుండా ఉండడం కోసం మొత్తం నగరాన్నంతా కూడా నిఘా నీడలోకి తీసుకురావాలన్న ఒక సంకల్పం చేశాం. ఒక 4000 కెమెరాలను, ఫేస్ రికగ్నైజేషన్ పరిజ్ఞానంతో నడిచేటటువంటి కెమెరాలను అమర్చి నగరాన్నంతా కూడా నిఘా నీడలోకి తీసుకురావాలన్నది మా ఉద్దేశం. నేరం చేసి ఎట్టుపోయిన ఈ కెమెరాలు ఇంటర్ కమ్యూనికేట్ చేసుకుని ఈ సమాచారాన్ని అంతా కూడా పోలీసు వాళ్లకు చేరవేయడం అన్నది 5 అంటే 5 నిమిషాల్లో సాధ్యపడుతుంది. మహిళల పైన దాడులు జరగడం, దొంగతనాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఇలాంటివన్నిటినీ నిరోధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సమస్యను పరిష్కరించడం పట్ల పనితీరుని చూపించి పూర్తిగా సమస్యను పరిష్కరించేటటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులైతే దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కారం అవుతాయన్నదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదన్న విషయాన్ని మీతో పంచుకుంటూ